పత్రి గారు కూడా మనకి చెప్తూ ఉంటారు. ఆయన ఏమన్నారంటే, "నేను ఎన్నో జన్మలు కష్టపడి ధ్యాన సాధన చేశాను. అప్పుడు అంత కష్టపడి ధ్యాన సాధన చేయడం వల్లే ఇప్పుడు నేను ఈ స్థితిలో ఉన్నాను. ఎంతో మందికి నేను దారి చూపించగలుగుతున్నాను. ఎంతో మందికి నేను ఆదర్శుడయ్యాను" అని చెప్పి ఆయన మనకి చెప్తున్నారు. అంచేత ఏమిటంటే, ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది కష్టాలు అవి మనకి మంచికే కానీ దేనికి కాదు. మీరు కొంతమంది అడగచ్చు. మీరు బానే ఉంది. వాళ్ళ గురించి ఇలా చెప్తున్నారు. మాకు రోగాలొచ్చి కష్టపడుతున్నాం. సమస్యలొచ్చి కష్టపడుతున్నాం. భార్య వల్ల నేను కష్టపడుతున్నాను ఒకడు. భర్త వల్ల నేను రోజు నరకం అనుభవిస్తున్నాను ఒకళ్ళు. ఇయన్నీ ఈ కష్టాలు దీనివల్ల మాకేంటి ఉపయోగం? ఇలాగా కూడా కొంతమంది చెప్పేవాళ్ళు ఉన్నారు. కొంతమంది మా పిల్లల వల్ల మేము కష్టపడుతున్నాం అంటారు. ఇంకా కొంతమంది మా తల్లిదండ్రుల వల్ల, మా కుటుంబం వల్ల. ఇలా నా దగ్గరికే ఎన్నో కేసులొచ్చినియి. ఎంతోమంది విషయాలు చెప్పారు. కొంతమంది ఒకావిడ ఏమందంటే, "నా భర్త నన్నొదిలేసాడండి. వేరే ఆవిడ దగ్గర ఉంటున్నాడు. పోన్లే ఏదో బతుకుదామా అంటే నాకున్నది నాకు సరిపోవట్లేదు. ఏదో కొద్దిగా ఇస్తున్నాడు కానీ అది నాకు సరిపోవట్లేదు. ఆఖరికి నా తల్లిదండ్రులు కూడా నన్ను సరిగ్గా ఆదరించట్లేదు. నాకు జీవితం దుర్భరంగా ఉంది. చచ్చిపోవాలనుంది. ఏం చేయాలో అర్థం కావట్లేదు." ఇలాగా రకరకాలు ఎంతోమంది ఇలా చెప్తున్నారు. కానీ ఏ రకమైన దుఃఖమైనా సరే, ఎటువంటి కష్టమైనా సరే, ఏదైనా సరే జీవితంలో అది లాభమనే తెలుసుకోండి. ఎంచేతంటే మీరు గుర్తుపెట్టుకోండి. దుఃఖం వల్ల ఏమవుతుందంటే కష్టాలు తట్టుకునే శక్తి ఎవ్వరికైనా పెరుగుతుంది. ఎప్పుడైతే దుఃఖపడుతున్నామో మనకి కష్టాలు తట్టుకునే శక్తి పెరుగుతుంది. ఏ కష్టాలు చూడండి, మీకు చిన్న ఎగ్జాంపుల్. ఏ కష్టం లేని వాడికి చిన్న కష్టం వచ్చినా విలవిల్లాడిపోతాడు. అలాగే పెద్ద కష్టం వచ్చిన వాడికి చిన్న కష్టం లెక్కలోనే కాదు. అసలు లెక్కే కాదు. దాని గురించి వాళ్ళు లెక్క చేయరు. ఎందుకంటే దాన్ని తట్టుకునే శక్తి వాళ్ళకొచ్చేసింది. ఆ శక్తి మనం సంపాదిస్తాం జీవితంలో. కష్టాలను ఎదుర్కొనే, కష్టాలను తట్టుకునే శక్తి మనం సంపాదిస్తాం. ఏ కష్టాలు లేనోడికి చిన్న కష్టం వస్తే విలవిల్లాడిపోతాడు. అమ్మోయ్ బాబోయ్! నేను చచ్చిపోతానండి.